తెలంగాణలో మహిళలందరూ కూడా ఏప్రిల్ 25వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కవితక్క గారు ప్రకటించబోయే పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి ఒక ఆయుధంగా బ్రహ్మాస్త్రంగా తెలంగాణ ప్రజా గొంతుకై ఎప్పుడు గత 20 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ప్రజలతో కవితక్క గారికి ఏదైతే పేగుబంధం ఉందో ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అనేది అవసరం, తప్పకుండా స్పేస్ ఉంది అని చెప్పేసి గత 19 జిల్లాలు మేము ఏదైతే జాగృతి జనం బాటా పేరుతో తిరిగినామో అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పుష్కర కాలం గడిచినా కూడా సమస్యలు స్వాగతం పలికినాయి. కాబట్టి తప్పకుండా స్పేస్ ఉంది అని చెప్పి రాజకీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రతి గుండె ఎదురు చూస్తుంది ఈ రోజు కవితక్క గారి కోసం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం మేడ్చల్ జిల్లానే తెలంగాణలో ఎక్కడ ఆహ్వానిద్దాము, బొట్టు కార్యక్రమం చేద్దామని మహిళల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ ప్రజలందరూ ఎప్పుడెప్పుడా మేమే వస్తాము, మేమే స్వచ్ఛందంగా వస్తాము, కవితక్క గారు ఏం చెప్పబోతున్నారని ఇప్పుడు మీరే అడిగిన ఇక్కడ ఉన్న ప్రజల్ని కవితక్క గారు తెలుసా అని మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇప్పుడున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలవకపోవచ్చు, ఈ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలవకపోవచ్చు, కానీ కవితక్క గారు ఈ తెలంగాణకి ఆడబిడ్డగా ముద్ర వేయించుకుంది. కాబట్టి ప్రతి గుండెకి తెలుసు, ప్రతి గడపకు తెలుసు, ఆమె కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు.